అనామిక చేసిన రచ్చ వల్ల అటు కళ్యాణ్ పరిస్థితి కానీ, అప్పు పరిస్థితి కానీ మొత్తం తారుమారైపోయింది. ఇక అప్పుకి పెళ్లి జరుగుతున్న విషయం తెలిసిందే కదా! కళ్యాణ్ ఏమో అప్పుకి కాల్ చేస్తాడు. అప్పు లిఫ్ట్ చేయదు. మరలా మరలా చేస్తూనే ఉంటాడు కళ్యాణ్. ఇక లిఫ్ట్ చేసి "ఏంట్రా బయ్ ఏంటి" అన్నట్టు అంటూ ఉంటే, ఇక కళ్యాణ్ "నీతో ఒకసారి మాట్లాడాలి. నీకు పెళ్ళవుతుందని నన్ను దూరం పెడుతున్నావా? మన స్నేహాన్ని వదిలేస్తున్నావా?" అంటూ మాట్లాడతాడు. "అదేం లేదు. ఏదో బిజీలో ఉండి లిఫ్ట్ చేయలేదు అంతేను" అన్నట్టు చెప్తుంది. ఇక "ఒకసారి కలవాలి, మాట్లాడాలి" అంటాడు. సరే అంటుంది అప్పు కూడా. ఇక కావ్య, స్వప్న ఇద్దరూ చెల్లితో ముచ్చట్లాడుతూ ఉంటారు. నిజంగానే పెళ్ళి ఇష్టం కాదని, ఇష్టం లేదు అని మాత్రం బాంబు పేల్చుకొని స్వప్న అడుగుతూ ఉంటే, లేదక్క ఇష్టమే అని చెప్తుంది. ఇక కనకం, మూర్తి కూడా చాలా సంతోషపడతారు. మనకు తగ్గ సంబంధం. ఆర్థిక పరిస్థితిని కానీ, అప్పు పరిస్థితిని కానీ వాళ్ళు తెలుసుకున్నారు. కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు. అప్పు అక్కడ సంతోషంగా ఉంటుంది అన్న ఒక భరోసా మాకు కలిగిందని చెప్తూ ఉంటారు. ఇక స్వప్న, కావ్య కూడా పెళ్ళికి మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కలు మేమిద్దరం ఉన్నాం, మేము చూసుకుంటాము అన్నట్టు తల్లిదండ్రులకి ఒక భరోసా ఇస్తారు. ఇక అప్పు అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కానీ కావ్య కానీ, స్వప్న కానీ మనసులో ఎక్కడో కొడుతూ ఉంటుంది. నిజంగానే ఒప్పుకుందా? బలవంతంగా ఒప్పుకుందా? నా చెల్లి బాధపడుతూ ఉంటే మేము తట్టుకోలేమన్నట్టు ఇద్దరు మనసులో అనుకుంటూ ఉంటారు. మరి కళ్యాణ్ విషయంలో కానీ, అప్పు విషయంలో కానీ నెక్స్ట్ ఏం జరగబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.